రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూసి కూల్చివేతలు, చెరువుల ఆక్రమణల తొలగింపు అంటూ చేసిన కూల్చివేతలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేశాయి. అయితే కొత్త ఏడాదిలో ఎలా ఉండబోతుంది, అదే టెంపో కొనసాగుతుందా అనే ఉత్కంఠత అయితే రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. అయితే హైడ్రా యాన్యువల్ మీటింగ్లో చాలా స్పష్టం చేసింది, హైడ్రా దూకుడుకు కొంత బ్రేక్ ఇచ్చాం కానీ న్యూ ఇయర్లో అసలు మామూలుగా ఉండదు అని చెప్తున్న హైడ్రా యాక్షన్ ప్లాన్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. అంటే చాలా తెలివిగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. హైడ్రా ఈ జనవరిలో, అంటే 2025 జనవరిలో దాదాపుగా 1403 కట్టడాలు కూల్చడానికి జనవరి సెకండ్ వీక్లోనే నోటీసులు ఇవ్వబోతున్నారంటే ఏ లెవెల్లో నెక్స్ట్ ఇయర్ కూల్చివేతలు ఉండబోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఓల్డ్ సిటీ, ఇంకొకటి కేబీఆర్ చుట్టూ, ఆ తర్వాత మూసీ ఆక్రమణలు, ఈ మూడిటిపైన హైడ్రా ఫోకస్ పెడుతుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే కూల్చివేతలు జరుగుతాయి, హైడ్రా ఎక్విప్మెంట్ వాడతారు, కానీ ఆ కూల్చివేత హైడ్రా ఖాతాలో పడదు. అది ఎలా అంటారా? మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఓల్డ్ సిటీలో 1100 కట్టడాలు కూల్చడానికి రేపు జనవరి సెకండ్ వీక్లో నోటీసులు ఇవ్వబోతున్నారు. ఎందుకు కూల్చోబోతున్నారంటే అక్కడ మెట్రో వేయబోతున్నారు. సిబిఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు దాదాపుగా 8 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దూరంలో మెట్రో వేయడానికి స్థల సేకరణలో భాగంగా కూల్చివేతలు చేయబోతున్నారు. అయితే ఆ కూల్చివేతలు అన్నీ మెట్రో ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి, మెట్రో ట్రైన్ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి. అంటే ఈ 1100 కట్టడాల కూల్చివేత అనేది చాలా హంగామా సృష్టించబోతుందని మనం చెప్పవచ్చు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రూట్లో సిబిఎస్ నుంచి చంద్రాయణగుట్టకి వెళ్ళే రూట్లో దాదాపుగా 100 కట్టడాలు చాలా కీలకంగా ఉన్నాయి. అంటే అందులో గుళ్ళు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ఆషురా ఖానాలు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, చిల్లాలు ఉన్నాయి, శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిపై ఇది కూల్స్తేనే అక్కడ రూట్ వేయడానికి ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ గొడవలు జరగడానికి అవకాశం ఉంది. అయితే ఎంఐఎం పార్టీని చాలా తెలివిగా రేవంత్ సర్కార్ మేనేజ్ చేస్తూ ఈ అంశంలో గొడవలు జరగకుండా సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది మనం చూసాం. ఇక్కడ గత అంటే 2024 మూసీ కూల్చివేతల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మూసీ బెడ్లో దాదాపుగా 12,000 కట్టడాల వరకు కూల్చారు. అయితే దీన్ని మనం ఎలా చూడాలి అంటే ఈ బాధితులు 2 రకాలుగా ఉన్నారు. ఒకటి ఎంఐఎం ఓటర్ ఉన్నారు, ఇంకొకటి బీజేపీ ఓటర్ ఉన్నారు. ఎంఐఎం కార్పొరేటర్లు వాళ్ళని మేనేజ్ చేశారు, అక్కడ బీజేపీ కార్పొరేటర్లు మేనేజ్ చేశారు. అయితే ఎంఐఎం ఓటర్లు ఉన్న చోట బాధితులు ఎవరైతే ఉన్నారో చాలా కామ్గా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే బీజేపీ ఓటర్లు అలాగే బీజేపీ కార్పొరేటర్ల దగ్గర చాలా హంగామా నడిచింది. కేంద్ర మంత్రులు కూడా అక్కడ మూసి నిద్ర చేయడం మనం చూసాం. అంటే ఈ నేపథ్యంలో రేపు జనవరిలో జరగబోయే కూల్చివేతల్లో మెట్రో ఏర్పాటులో భాగంగా ఓల్డ్ సిటీలో జరిగే కూల్చివేతల్లో సేమ్ మూసీలో జరిపిన ఫార్ములానే అప్లై చేసి ఎంఐఎంని గుప్పెట్లో పెట్టుకుని అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా పని కానించుకోవడానికి రేవంత్ సర్కార్ చాలా వ్యూహాత్మకంగానే వెళుతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఒక పుకారు ఉంది, ఎంఐఎంని జేబులోకి వేసుకున్నారు. ఎంఐఎం ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే బండ్లగూడలో ఒక చెరువులో దాదాపుగా 60% ఆక్రమించి ఓవైసీ స్కూల్ కట్టుకున్నాడు. ఆ స్కూల్ను కాపాడుకోవడం కోసమే ఎంఐఎం అండగా నిలబడింది. అసెంబ్లీలో కూడా రేవంత్ సర్కార్కు అండగా మాట్లాడింది. ఇప్పుడు కూడా కూల్చివేతల్లో కూడా రేవంత్ సర్కార్కు సహకరిస్తుందని. కానీ హైడ్రా చాలా సూటిగా స్పష్టంగా చెప్పింది, హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఓవైసీకి సంబంధించిన స్కూలు కూలుస్తామని. ఎంఐఎం కూడా వేరే దిక్కు లేదు కాబట్టి కామ్గా ఉంది. స్కూల్ కూల్చోవటానికి కూడా ఎంఐఎం పార్టీని మానసికంగా సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవచ్చు, ఆసక్తికరమైన విషయం. అదేంటంటే ఇప్పుడు పుష్ప సినిమాకి సంబంధించి జరిగిన గొడవల్లో ఒక పక్కేమో సినిమా వాళ్ళు, ఒక పక్క రేవంత్ సర్కార్ ఇలా డివైడ్ అయిపోయి పోలీసులు ఈ కేసులో చాలా ఆసక్తికరంగా అంటే ఈ కేసును మూవ్ చేస్తున్న నేపథ్యంలో, విచారణలో ఉన్న నేపథ్యంలో ఒక మీటింగ్ జరిగింది సీఎంకి, ఈ సినిమా ఇండస్ట్రీ వారికి. అయితే జనరల్గా సీఎంతో జరిగే మీటింగ్లన్నీ క్యాంప్ ఆఫీస్లోనో లేకపోతే సచివాలయంలోనో లేకపోతే ప్రజాభవన్ ఉంది కదా అక్కడ జరుగుతుంది. కానీ
ఈ మీటింగ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగింది. అంటే రేవంత్ చాలా ఎంత వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అంటే బయట కనుక మీటింగ్ జరిగితే సినిమా వాళ్ళతో కలిసిపోయాడు, ఇక్కడ డబ్బులు గుంజుకున్నారు, లేకపోతే అంటే పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకుండా పోలీస్ కంట్రోల్ రూమ్లోనే పెడితే ఏమవుతుంది, ఇలాంటి అపోహలకు ప్రజల్లో కూడా అవకాశం రాదు కాబట్టి అక్కడ పెట్టాడు. సేమ్ అదే ఫార్ములాని సినీ ఇండస్ట్రీతో ఎలా వ్యూహంతో వెళ్ళారో అదే ఫార్ములాని ఎంఐఎంతో యూజ్ చేస్తూ ఒక పక్కేమో ఎంఐఎంకు సంబంధించిన ఆ స్కూల్ భారీ భవనాన్ని ఆ బండ్లగూడ చెరువులో ఉన్న ఆ బిల్డింగ్ని కూల్చడం, అంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత కూల్చడం అనేది ఖాయమనే మెసేజ్ ఇస్తూనే వాళ్ళ సహకారం తీసుకుంటూ ఓల్డ్ సిటీలో ఈ మెట్రో ప్రాజెక్ట్ కోసం కూల్చివేతలు దాదాపుగా 1100 కట్టడాల కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఓల్డ్ సిటీలో 1100 కట్టడాలు కూల్చివేత అంశాన్ని అక్కడ పెడితే, సెకండ్ కేబీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్, ఈ కేబీఆర్ పార్క్ చుట్టూత దాదాపుగా చాలామంది ప్రముఖులు హైదరాబాద్కు సంబంధించిన క్రీమ్ వ్యాపారవేత్తలు, అలాగే పొలిటికల్ లీడర్లు, మంత్రులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, నిర్మాతలు, అలాగే చాలామంది మనం చూసుకున్నట్లయితే బాలకృష్ణ ఇల్లు ఉంది, చిరంజీవికి సంబంధించిన పాత ఇల్లు ఉంది, భవ్య సంస్థల బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కేబీఆర్ చుట్టూ దాదాపుగా 303 భవనాలకు మార్కింగ్ చేశారు. వాటిని కూడా కూల్చడానికి జనవరిలోనే నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నేను చెప్పాను కదా, అయితే ఈ కూల్చివేతల్లో హైడ్రా మొత్తం ఎక్విప్మెంట్ వాడతారు కానీ హైడ్రా ఖాతాలో పడవు. ఇప్పుడు కేబీఆర్ చుట్టూ కూల్చివేతలన్నీ జిహెచ్ఎంసీ ఖాతాలో పడబోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేబీఆర్కు సంబంధించిన కూల్చివేతలు ఎలా జరుగుతున్నాయంటే, మనం రోడ్ నంబర్ 12 స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, విరంచి హాస్పిటల్, ఆ విరంచి హాస్పిటల్ దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉన్న కూడలి అంతవరకు రోడ్డు ఉంది. 50 to 60 మీటర్ల రోడ్డు ఉంది. దీన్ని 100 మీటర్ల వెడల్పు చేస్తున్నారు. అలాగే మళ్ళా ఈ బీఆర్ఎస్ కూడలి నుంచి చెక్ పోస్ట్ వరకు 80 మీటర్ల వెడల్పు ఉంది. దీన్ని 120 మీటర్ల వెడల్పు చేస్తున్నారు. చెక్ పోస్ట్ వద్ద మెట్రో ట్రైన్కు ఇబ్బంది కలగకుండా అక్కడ 150 మీటర్ల పరిధిలో రోడ్డును విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ దాదాపుగా 303 భవనాలకు మార్కింగ్ చేశారు. అవి కూడా ఈ న్యూ ఇయర్లోనే నోటీసులు అయితే జనవరిలో ఇవ్వబోతున్నారు. న్యూ ఇయర్లోనే కూల్చనున్నారు. అంటే చుట్టుపక్కల ట్రాఫిక్కి చాలా విపరీతమైన ఇబ్బంది ఉన్న కారణంగా సాధ్యమైన త్వరలో ఈ పని కంప్లీట్ చేయడానికి స్టీల్ బ్రిడ్జ్లు 6 వంతెనలు అలాగే 6 అండర్ పాస్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం అంటే జిహెచ్ఎంసీ రెండు కలిసి ప్లాన్ చేశాయి, ఎక్కడ ఆటంకం కలగకుండా. అంటే కూల్చివేతలు దాదాపుగా 1400 కట్టడాల కూల్చివేతకు మొత్తం హైడ్రా ఎక్విప్మెంట్ వాడుతూ అంటే జనవరిలోనే నోటీసులు ఇవ్వబోతున్నారంటే రాబోయే నెలలో ఇంకా ఏ లెవెల్లో కూల్చివేతలు ఉంటాయనేది మనం గెస్ చేయవచ్చు. ఇంకొక మాట అన్నారు రంగనాథ్ హైడ్రా కమిషనర్, అంటే ఈ మూసీ ఆక్రమణలకు పాల్పడిన బిల్డర్లకు ప్రాసిక్యూట్ చేస్తాము, అసలు ఎఫ్టీఎల్ పరిధిలో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, కూల్చివేస్తామని ఆయన చాలా సూటిగా చెప్పడం. అంటే హైడ్రా చాలా దూకుడుగా వ్యవహరించబోతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం చూసాం సినిమా ఇండస్ట్రీతో వ్యవహరించడం, అలాగే ఎంఐఎంతో ఉన్న తలనొప్పులు, ఆ తలనొప్పులు అధిగమించడానికి వాళ్ళని ఎలా మోల్డ్ చేసి తన అనుకూలంగా మలుచుకోవడం, అలాగే మూడవది ఈ తెలంగాణ సెంటిమెంట్ను తన ఖాతాలోకి వేసుకోవడానికి ఆయన ట్రై చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లోపల పెట్టడం, అలాగే ఈ మన్మోహన్ సింగ్ తెలంగాణ ఇవ్వడంలో, అలాగే హైదరాబాద్ ఈ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ విషయంలో, మెట్రో ఈ ఔటర్ రింగ్ రోడ్ విషయంలో మెట్రోలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన హయాంలోనే వచ్చింది కాబట్టి ఆయనను తెలంగాణ మరవదు అన్నట్టు ఆయన అంటే తెలంగాణ సెంటిమెంట్ టోటల్గా తన ఖాతాలోకి వచ్చేటట్టు మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఆ విగ్రహం ఏర్పాటు ఎక్కడ చేస్తారు అనేది సచివాలయంకి సమీపంలో అంటున్నారు. అది ఎక్కడ అనేది చాలా ఉత్కంఠగా మారింది. దాని మీద కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పక్క ఏమో ఎన్టీఆర్ ఘాట్ ఉంది, ఆ ఘాట్ విషయంలో రకరకాల వాదనలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఘాట్లో నూతనంగా అసెంబ్లీ భవనం నిర్మించాలని అనే ఒక వాదన ఇప్పుడే స్టార్ట్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా రప్చర్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ
మన్మోహన్ సింగ్ విగ్రహము ఎక్కడ ఏర్పాటు చేస్తారు అంటే ఎన్టీఆర్ ఘాట్ వైపు ఏర్పాటు చేస్తారు, కొత్త వివాదానికి తెరలేపనున్నారు అన్న చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది.